రుధిరమంగళహారతి ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అర్చనా. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. దైవం మనిషిగా మారే పరమ రహస్యం. దైవం మనిషిగా మారే పరమ రహస్యం. రక్షణ బలి హోమం, మానవ రక్షణ బలియాగం. ఈ రక్షణ బలి హోమం, మానవ రక్షణ బలియాగం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. సర్వలోక జనులారా కీర్తించగరారండి. సర్వలోక జనులారా కీర్తించగరారండి. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. స్వాగతం సుస్వాగతం. ఆనందం ఆనంత జ్యోతులై వెల్లి విరిసే ఈ శుభతరుణంలో త్రిత్వైక సర్వేశ్వరుని ఆశీర్వాదములతో, తండ్రి దేవుని దీవెనలతో, ప్రభు యేసుని కృపతో, పవిత్ర ఆత్మదేవుని వరాలతో, మరియ తల్లి అనుగ్రహాలతో, పునీత చిన్న తెరేజమ్మ గారి మధ్యస్థ ప్రార్థనలతో, తమ పాదస్పర్శతో మన విచారణను దేవదేవుని అపారమైన దీవెనలతో నిండుగా మెండుగా కృమ్మరించుటకు మన మధ్యకు వచ్చేసిన మహాగణిత వహించిన ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖపురి పీఠమునకు ప్రస్తుత పాలనాధికారిగా ఉన్నటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి మీ ప్రియ జ్ఞాన బిడ్డలమైన మేము మా హృదయాలు తెరచి ముకుళిత హస్తాలతో, అవధులు లేని ఆనందాలతో మా మధ్యకు మేము ఆహ్వానించుచున్నాము. మా విశ్వాస జీవితానికి ప్రాణవాయువుగాను, మా ఆత్మల నింపు జ్ఞాన జ్యోతిగాను, మా ఆధ్యాత్మిక జీవితానికి జీవముగాను, క్రీస్తు ప్రభుని గొర్రెల మందలుగాను ఉన్న మాకు జ్ఞాన కాపరులుగాను, అపోస్తుల వారసత్వంలో వచ్చిన ప్రతినిధులుగా ఉన్న ఘన పీఠాధిపతి గారా, మీ విశ్వాసులమైన మా మధ్య మీ సాన్నిధ్యము ఎంతో అర్థవంతమైన ప్రసన్నమును సూచించుచున్నది. ఈ పరమ పావనమైన పుణ్య దినాన మహోన్నతమైన మహాశక్తివంతమైన ఈ దివ్య బలి పూజను మా కొరకు సమర్పించమని, మరీ ముఖ్యముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని వారందరి విన్నపాలను, ఈరోజు పూజ పెట్టించు వారి ఉద్దేశములను మీరు దేవునికి సమర్పించు అప్పరసములతో పాటు చేర్చి సమర్పించమని వేడుకొనుచున్నాము. తండ్రి బిడ్డలుగా
మనము సమర్పించే ఈ కృతజ్ఞతాంజలి అటు మీకు మంచి ఆయురారోగ్యములు ప్రసాదించాలని, మీ ఈ పరిపాలనలో దేవుడు మీకు పరిపూర్ణ జ్ఞానం దయచేయాలని, మీరు ప్రార్థించే ప్రతి కార్యం దేవుడు దీవించి సఫలీకృతం చేయాలని ఈ పూజలో మేమందరం మీ కొరకు వేడుకొనుచున్నాము. పునీత బాలయేసు తెరేసా శ్రీసభ వేద పండితురాలుగా మీకు మధ్యస్థ వారధిగా, మీ మేత్రాసన్న పాలనలో పాత్రురాళ్ళుగా ఆమె జీవితాన్ని సాగిస్తుంది. తొలి ప్రాయములోనే భగవంతునికి దగ్గరగా జీవితాన్ని మార్చుకొని మనసున్న దేవుని మదిలో మెదులుతున్నటువంటి ఈ చిన్నారి పునీతురాలి జీవన విధానంలో ఎంతవరకు మీరు సాగుతున్నారు? మీ కుటుంబాలని దీవించమని, మీ సంఘాన్ని పదిలంగా కాచి కాపాడమని, మీ పాపాలను మన్నించమని ఆ ప్రభు చెంతన క్షమను కోరుకుందాం. మీకై మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. అబద్ధ సాక్ష్యం మీరేమైనా పలికారా? నమ్మకము లేని విశ్వాసులుగా జీవిస్తున్నారా? కుటుంబ పరిస్థితులు అనుకూలించక వెళ్ళినప్పుడు ఎలాంటి ఆలోచనకు మీరు గురై కుటుంబాన్ని కాపాడుకోలేకపోయారు? సంఘానికి మీరు ఏ విధంగా సభ్యత్వం వహిస్తూ బాధ్యతను పోషిస్తూ ఆదర్శవంతంగా జీవిస్తున్నారు? ఈ చక్కని వాతావరణంలో అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా? సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా.
పితయైన ఓ దేవా ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము నిన్ను పొగడెదము నిన్ను స్తుతించెదము నిన్ను ఆరాధించెదము గ్లోరియా గ్లోరియా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ ప్రార్థించుదాము. ఓ దేవా, మీరు పరలోక రాజ్యము వినయాత్ములకు పసిబిడ్డలకు చెందునని తెలియజేస్తుంది. పునీత తెరేస చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు మీ కృపను మాకు అనుగ్రహింపము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగుతున్నట్లు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. అను పంపుము నన్ను నీ దూతగా నెరవేర్చెదను నీ చిత్తమును. గుడ్డివారి కన్నులు తెరువుము, బందీలను చెరనుండి వెలుపలకు కొనిరమ్ము, పేదలకు శుభవాకు ప్రకటించు, నీతో సదా నేను ఉన్నా.
ఈ సమయంలో పవిత్ర గ్రంథం అనగా ఏమిటి, పవిత్ర గ్రంథాన్ని ఎవరు గ్రంథస్థం చేశారు మొదలైన విషయాలు మనము తెలుసుకుందాము. ఇప్పుడు అందరూ కూడా 14 స్థలాలకు మనము వాడినటువంటి స్టాండ్ వైపు తిరగండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా ప్రజలందరూ ఆ స్టాండులో వచ్చు పటములను చూస్తూ చదువుకుందాము. పవిత్ర గ్రంథము, పవిత్రాత్మ, పవిత్ర గ్రంథకర్త దేవదూతల రూపములో వత్తులు పట్టుకొని ముందుకు నడుస్తూ వస్తుండగా వారి వెనుక ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొనిన విచారణ యువకులు 8 మంది పరిశుద్ధ గ్రంథమును మోసుకొని వచ్చెదరు. వారు పీఠము యొద్దకు వచ్చిన తరువాత నాట్యము చేయువారు ఒకవైపుకు వెళ్ళిపోగా, దేవదూతలు ఇద్దరిద్దరి చొప్పున ఇరువైపులా నిలువగా, బైబిలు గ్రంథము మోయేవారు పీఠము వద్దకు వచ్చి అక్కడ ఉన్న 4 గురువులకు పరిశుద్ధ గ్రంథమును అందజేస్తారు. గురువులు ఆ గ్రంథమును తీసుకొని ప్రత్యేకముగా అమర్చబడిన బల్ల మీద పెట్టెదరు. అప్పుడు హల్లెలూయా పాట పాడబడును. తదుపరి మేత్రానుల వారు ముందుకు వచ్చి పరిశుద్ధ గ్రంథము యొక్క మొదటి పేజీని తెరచి అందులో ఉన్నటువంటి అసలైన పరిశుద్ధ గ్రంథము కప్పి ఉన్నటువంటి తెరను తొలగించి తలుపు తెరువగా అందులో ఉన్న పరిశుద్ధ గ్రంథమును ప్రజలు తిలకిస్తారు. అప్పుడు మేత్రానుల వారు ఆ పరిశుద్ధ గ్రంథమును తీసి అందరికీ చూపించగా అందరూ కరతాళ ధ్వనులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అదే సమయంలో హల్లెలూయా అని వేగముగా పాడెదరు. ఆ సమయములో గుడి గంటలు మ్రోగించబడును. అప్పుడు మేత్రానుల వారు పరిశుద్ధ గ్రంథమును అక్కడ ఉంచి ధూపము వేసి దండ వేసి ముద్దు పెట్టుకొందురు. అటు తరువాత మొదటి పఠనము చదువబడుతుంది. పరిశుద్ధ గ్రంథము అలాగే ఉంచబడుతుంది. na 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 na
పునీత బాలయేసు తెరేజా కన్యక శ్రీసభ వేద పండితురాలు వేద వ్యాపక దేశముల పాలక పునీతురాలు నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి కెత్తుకొనెను, తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుణ్ణి ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా అగ్రహారమును ప్రసాదింతును. ఇది ప్రభువు వాక్కు.
జీవికి చుక్కాని ఈ వాకు ప్రతి మదిని మందిరముగా మలిచే వాకు ప్రతి జీవికి చుక్కాని ఈ వాకు ప్రతి మదిని మందిరముగా మలిచే వాకు మమతానురాగాలకు నిలయమైన వాకు మమతానురాగాలకు నిలయమైన వాకు క్రీస్తుని ప్రేమకు నిలువెత్తు ఈ వాకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచుచున్నది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడు నిలచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన నీ వాక్కు కీర్తింతును, బలమైన నీ వాక్కునే కీర్తింతును. జీవించు
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన విచారణ గురువును చూస్తూ ఉంటే ముసలితనానికి కూడా వయసు ఉట్టి పడుతుంది కదమ్మా. గట్టి కొట్టండి మీ విచారణ గురువును, గట్టి కొట్టండి, బాగా కొట్టాలి. నేను అయ్యో తట్టుకు గట్టిగా. ఆయన నమ్మకం ఏంటంటే, ఇంగ్లీష్లో ఉన్నది మరి తెలుగులో ఎవరు చెప్తారో దాన్ని, మన ఫార్మర్ విచారణకర్తలు హృదయ్ చెప్తాడు తెలుగులో, నేను ఇంగ్లీష్లో చెప్తాను. క్రియేటివిటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. ఏంటిది నాన్న తెలుగులో? నేను డిక్షన్ చూసి చెప్తా అంటున్నారు, ఆయన కూడా గట్టిగా చప్పలు కొట్టాను. ఆయన కూడా మన ప్రియ వికర్ జనరల్ ఫాదర్ మణి గారికి, మన విచారణ గురువులు ఫాదర్ డిఎస్ పాల్ గారికి, గుడి వచ్చిన గురువులకి, కన్యాస్త్రీలకి, పవిత్ర ప్రజైన మీ అందరికీ పండుగ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. బాలయేసు, చిన్న తెరేసా, మీ మేత్రాసన్న పాలక పునీతురాలుతో పాటు మీ విచారణ పాలక పునీతురాలుగా మీకోసం ప్రార్థిస్తున్న మనసున్న మంచి భక్తురాలు, పునీతురాలు. ప్రియమైన దైవ ప్రజలారా, మీ దగ్గరికి రావాలంటే ఎందుకో నాకు చాలా ఇష్టమే. ముఖ్యంగా ఒంగోలు విచారణలోకి రావాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీకు సమయపాలన ఎక్కువ అని హృదయరాజ్ చెప్పాడు. ఆ రోజుల్లో సమయపాలన బాగా పాటిస్తారంట. అది చాలా మంచి అలవాటు. కాబట్టి దాన్ని మీరు ఇంకా అభివృద్ధి పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథంలో క్రీస్తు పూర్వం చెప్పబడినటువంటి మాటల్లో క్రీస్తు ప్రభువు గురించి, క్రీస్తు పూర్వం ఈ ప్రవక్త పలికిన మాటలు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును, జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరం మీదికి పారింతును. ఇది దేవుని తరపున పవిత్రాత్మ ప్రేరణచే యెషయా ప్రవక్త పలికిన ప్రవచనం. దేవుడు తన ప్రజకి తన పవిత్ర పుత్రుడి రాక గురించి, ఆయన చేయబోయే మేలును గురించి, ఆయన ఇవ్వబోయే భరోసా గురించి, ఆయన చిందించే రక్తం గురించి, ఆయన శిలువ మీద ఎక్కే ప్రశంస గురించి, ప్రజల ఉద్ధరణ గురించి పలికిన ప్రవచనాలు. ఇక పౌలు గారు కొరింథీ ప్రజలతో మాట్లాడుతూ వారికి మొదటి లేఖ ద్వారా పరిచయం చేసినటువంటి
ప్రేమపూర్వక సందేశము ఏమనగా, ప్రేమ శాశ్వతమైనది. ఎందుకు? యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. అది చక్కని మాటల్ని మనం విని ఉంటాం నా ప్రియ ప్రజలారా. 16వ వచనంలో, దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియదు, దాన్ని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని అందును, దేవుడు అతని యందు ఉండును అన్న వాక్కుని మన చిన్న తెరేసమ్మ చిన్న ప్రాయంలోనే ఆకలింపు చేసుకుంది నా ప్రియ ప్రజలారా. ఆమెలో మనకు కొట్టొచ్చినట్లు అగుపడే గుణాల్లో వినయము, నమ్రత, ఆ తర్వాత ఆమెలో మనకు అగుపడే గొప్ప విషయం ఏమనగా వినయముతో కూడుకున్నటువంటి ఒక పవిత్రమైన జీవితం. ఆ తర్వాత ఆమెలో కొట్టుచుట్లు అగుపడేది దేవుని యందు పట్టుదల కలిగి జీవించటం. ఇది ఆమెకున్నటువంటి గొప్ప లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం, దేవుని యందు పరిపూర్ణ నమ్మకము కలిగి జీవించటం నా ప్రియ ప్రజలారా. అందుకే ఓ భక్తుడు ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నాడు, హ్యూమిలిటీ మేక్స్ అవర్ లైఫ్స్ అక్సెప్టబుల్ టు గాడ్. నమ్రత, వినయము గల జీవితాలని దేవునికి ప్రియమైనవిగా ఉంటవి అని తెలియజేయటం జరిగింది. మరొక మాట ఓ భక్తుడు రాసుకున్నాడు, మీక్నెస్ మేక్స్ అస్ అక్సెప్టబుల్ టు మెన్. అక్కడేమో హ్యూమిలిటీ, ఇక్కడేమో మీక్నెస్. అక్కడ నమ్రత, ఇక్కడ వినయము, లేదా ఆ మనిషిలో ఉండడం వంటి తగ్గింపు భావం. ఇవి రెండు లక్షణాలు మనిషికి ఉన్నప్పుడు దేవుడు ఆయన యందు చొరవ తీసుకొని ఆయనను సమాజములో తలెత్తుకొని తిరిగే ఒక గొప్పనైన వ్యక్తిగా లేదా శక్తిగా మలుస్తాడు అన్నది మరో గొప్ప విషయం నా ప్రియ ప్రజలారా. అందుకే పవిత్రీకరించే కృపావరం నిత్య కానుక. పవిత్రీకరించే కృపావరం నిత్య కానుక. స్థిరమైన అలౌకిక వైఖరి ఆత్మను పరిపూర్ణము చేసి దేవునితో జీవించటానికి, ఆయన ప్రేమ పట్ల పనిచేయటానికి సామర్థ్యాన్ని ఇస్తుంది ఈ పవిత్రీకరణ కృపావరం. ఇగో ఈ పవిత్రాత్మను పొందిన ఈ చిన్నారి తెరేసా దేవునికి ప్రియమైన బిడ్డగా, పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా జీవించటం నేర్చుకుంది. చిన్నబిడ్డలారా, యువతి యువకులారా, యవనస్తులారా, ఆశయం మీలో ఉండాల. యు మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎయిమ్ అండ్ గోల్. ఈమె ఏమి అంతగా చదువుకోకపోయినా 7th క్లాసు, మ్యాక్సిమం 10th క్లాస్ ఏమో చదివి ఉంటుంది అనుకుంటా ఈవిడ. కానీ ఈమెలో కొట్టొచ్చినట్లు అగుపడే లక్షణాల్లో ఏంటో తెలుసా? దేవుణ్ణి సంపాదించుకోవటం, దేవుని ఎడల ప్రార్థనాపరులా జీవించటం. ఆ చిన్నతనములోనే ఆమెను అలవర్చుకున్నటువంటిది ఏమాత్రము అబద్ధము ఆడకుండా ఉండే గొప్ప లక్షణాన్ని ఆమె పెంపొందింపు చేసుకున్న జీవితంలో. షీ కల్టివేటెడ్. ఎందుకో తెలుసా? వ్యాధిగ్రస్తుల కోసం, కష్టాలు, బాధలు, దుఃఖాలు, అవమానాలు అనుభవిస్తున్న ప్రజల కోసం ఆ చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థించేదంట. ఆమె కోసం కాదు,
మరొక్కసారి వినండి. వ్యాధిగ్రస్తుల కోసం, కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవించు వారి కొరకు, చెరసాల్లో ఉన్న వారి కొరకు, పాపాత్ములు మారు మనసు పొందడానికి కొరకు ఆమె చేసే ప్రయత్నం, ప్రార్థన. అందుకే తల్లులారా, ఇంటికి అందం ఎవరు? ఇల్లాల. నేను అదే మాట చెప్పను కానీ, ఇంటికి అందం తల్లి గర్భం, ఇంటికి అందం తల్లి పవిత్రమైన గర్భం. ఆ పవిత్ర గర్భముతో ఇచ్చిన ఈ సంతానము దేవునికి ప్రియముగా ఎదగాలి. అందుకే ఎజెకియల్ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం మనం ఏమంటాడు? దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఏమయ్యా నీవు ఈ పవిత్ర గ్రంథాన్ని భుజించాలి అని మాట్లాడతారు. ఎజెకియల్ గ్రంథం తీసుకున్నానా? 3వ అధ్యాయము, ఎజెకియల్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతల్లి. నరపుత్రుడా, నీకు వసగబడిన దాన్ని భుజింపుము. 3వ వచనం చదువు. నరపుత్రుడా, నీకు ఇచ్చు ఈ గ్రంథ చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము. 10వ వచనం చదువుతల్లి. నరపుత్రుడా, నేను నీతో చెప్పు మాటలన్నిటినీ సావధానముగా విని జ్ఞప్తి అందు ఉంచుకొనుము. ఈ స్త్రీ ఇలాంటి ధోరణిలో ఎదిగింది కనుక దేవుని వాక్కుకు, దేవునికి ప్రియమైన కూతురుగా నిలిచింది కనుక ఆ వాక్కు ఆమెలో పరిపూర్ణత కలిగింది. నువ్వు వెళ్ళేది దేవుని దగ్గరికి, దేవుని ఆలయానికి, దైవ ప్రజలతో కలిసి ప్రార్థించడానికి. ఇది చేసినప్పుడు బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాకు, నలిగిన హృదికి ఔషధమీ వాకు. బరువెక్కిన గుండెకి, నలిగిన హృదికి ప్రభు వాక్కు ఔషధం అవుతుంది, భరోసానిస్తుంది. అలాంటి జీవితాన్ని దయచేయమని పూజలో ప్రభుని వేడుకుందాం. ఆమెన్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడబాకండి, ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకొని తరలి ఉంచండి. ఇప్పుడు భద్రమైన అభ్యంగనం పొందబోయే వారు లేచి నిల్చుండండి అన్న. ఇప్పుడు మన వికర్ జనరల్ గారు చదువుతారు, మీరు జాగ్రత్తగా ఆలకించాల. ఆయన చదువుతూ ఉండగా ఏం చదువుతున్నారన్నది. పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము. పెంతెకోస్తు దినమున ప్రభుని వాగ్దానము ప్రకారము అపోస్తలులు పవిత్రాత్మను పొందిరి. ఆ పవిత్రాత్మను ఇతరులకు ఒసగి జ్ఞానస్నాన కార్యమును సంపూర్తి చేయుటకు తగు శక్తిని బడసిరి. దీని గురించి మనం అపోస్తలుల చర్యల గ్రంథములో చదువుతున్నాం. జ్ఞానస్నానం పొందిన వారి మీద పునీత పౌలు తన హస్తములను ఉంచగా పవిత్రాత్మ వారి మీద వేంచేసి వచ్చెను. వారును పలు భాషలు మాట్లాడుచు ప్రవచనములను పలుక ఆరంభించిరి. పీఠాధిపతులు అపోస్తలుల వారసులుగా ఉన్నందున జ్ఞానస్నానం పొందిన వారికి పవిత్రాత్మను వసగు అధికారమును కలిగి ఉన్నారు. వారు వ్యక్తిగతముగా కానీ వారి ప్రతినిధులకు గురువుల ద్వారా కానీ ఈ పవిత్ర కార్యమును నెరవేర్చుచున్నారు. ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగము ద్వారా పవిత్రాత్మ రాకడను క్రొత్త భాషలను మాట్లాడు వరం వలన గాక కేవలము విశ్వాస జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోనూ వేర్వేరు దైవ పిలుపులందును మనందరినీ ఐక్యపరచుచున్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మన యందు కృషి సల్పుచున్నారు. మీరు స్వీకరించబోవు పవిత్రాత్మ వరము మిమ్మల్ని అధికముగా క్రీస్తును పోలియుండునట్లు చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులను గావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగాను ఉండగలదు. పునీత బాప్తిస్మ యోహాను
తపోస్నానము ఇచ్చిన సమయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగనము చేయబడను. ఆయన తన బహిరంగ సేవలను పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచములో వెలిగించుటకు పంపబడెను. మీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందిరి. మీరు క్రీస్తును పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీద ఆయన శిలువ గుర్తును స్వీకరించబోచున్నారు. ఇక మీరు ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతట సాక్షులై ఉండవలను. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబింపవలను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజలయగు శ్రీసభకు వేర్వేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయ ప్రేమ ఐక్యతలందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీసభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే గాని సేవ పొందుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమును క్రీస్తు వలె మీరును సర్వమానవ సేవలో నిమగ్నులై ఉండండి. మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట తిరుసభతో ఏకమై మీ తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతనపరచమని మిమ్మలను మన తండ్రి గారు కోరుచున్నారు. దయచేసి అందరూ కూడా సమాధానం చెప్తాము కలుసుకొని. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలు అన్నిటిని త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుతున్నారా? క్రీస్తునాథుని యొద్ద ఇదియే మన విశ్వాసము, ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటయే మన గొప్పతనము. అందరూ చెప్పండి ఆమేన్. ఆమేన్. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తులను గావించి వారికి నూతన జీవన ప్రసాదించిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉంటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయమనడు జ్ఞానవరం దయచేయమని మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వామి పవిత్రాత్మమా మమ్మాదుకొనరావా, మా పావనాత్మవా, మమ్మేలుకొనరావా. స్వామి పవిత్రాత్మమా మమ్మాదుకొనరావా, మా పావనాత్మవా, సర్వేశ్వరుడ నీవే, స్వామి సర్వోన్నతుడ నీవే. సర్వేశ్వరుడ నీవే,
సింహాసనము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుని మాకు రక్షకుడిగా పంపితిరి. వారు మా పట్ల ఉన్న అపారమైన ప్రేమ ద్వారా శిలువ మీద ప్రాణత్యాగం చేసి మమ్ము రక్షించారు. తాను ఎన్నుకొనున్నటువంటి 12 మంది అపోస్తులకు పునీత పేతురును మీరు స్థాపించబోయే తిరుసభకు పునాది రాయిగా చేసితిరి. పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకిచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పెదవో అది పరలోకమందును విప్పబడును అని నుడివినారు. తద్వారా తిరుసభ పాలన అధికారమును బోధనాపీఠ అధికారము పేతురు ద్వారా తిరుసభకు ఇచ్చారు. అందుకొరకే ఈ సత్యాన్ని సూచించుట కొరకు పునీత పేతురు గారి బసిలికా అను పెద్ద దేవాలయంలో పునీత పేతురు గారి బలిపీఠము మీద అధికార పీఠముకు సూచనగా ఉన్న ఒక సింహాసనము ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు మీకు మేము సమర్పించు ఈ సింహాసనము మా ఫ్రాన్సిస్ పాపు గారిని, వారి బాధ్యతల్లో పాలు పంచుకున్న సర్వ అధికారులను సూచించుచున్నది. కావున మా తిరుసభని పరిపాలించు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, వారి పాలన నాయకత్వంలో ఉన్న అందరు పీఠాధిపతులను మీకు సమర్పించి వారి కొరకు ప్రార్థించుచున్నాము. వారందరినీ మీ ఆశీస్సులతో నింపి మంచి ఆయురారోగ్యములతో నింపమని వేడుకొనుచున్నాము. అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. గౌరవనీయులైన బిషప్ ప్రకాశం మరియు బిషప్ జయరావు గార్ల పట్టాలు, సర్వశక్తిగల సర్వేశ్వర మా తండ్రి, ఏలూరు మేత్రాసమునకు మహాగణ పొలిమేర జయరావు పీఠాధిపతులను తమ 48వ ఏటనే ఏలూరు పీఠమునకు పీఠాధిపతులుగా ఎన్నుకొని ఏలూరు ప్రజలకు ఒక మంచి కాపరిని దయచేసి ఉన్నారు. అందులకు వందనములు. అంతేకాక ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన వారి ఉత్సాహపూరిత సేవలను గుర్తించి మన ఫ్రాన్సిస్ పాపు గారు ఢిల్లీలో ఉన్నటువంటి పాపుగారి దూత ద్వారా ఖాళీగా ఉన్న విశాఖపట్నం అతి మేత్రాసనానికి కూడా తాత్కాలిక కాపరులుగా బాధ్యతలు అప్పగించి ఉన్నారు. ఇది వీరి యొక్క గొప్ప పనులకు ఒక గుర్తింపు. భవిష్యత్తులో వారు విశాఖపట్న మేత్రాసనానికి అధిపతులయ్యే అవకాశం కూడా. ఈరోజు వారి యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకొని వారి యొక్క కనువిప్పు కలుగు చేయు వాక్యమును వినగలిగే భాగ్యము మాకు ఇచ్చినందులకు మీకు వందనాలు తెలియచేస్తూ పునీత తెరేజమ్మ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వారిని దండిగా మెండుగా దీవించమని వేడుకొంచున్నాము. అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. 7 కాడల దీపస్తంభము. సర్వశక్తిగల సర్వేశ్వర మా తండ్రి, ఆనాడు మీరు మోయిజునకు ఇచ్చినటువంటి ఆదేశాను ప్రకారం ఆయన నిర్మించినటువంటి సాన్నిధ్యపు గుడారంలో ముఖ్యముగా పవిత్ర స్థలమునందు 7 కాడల దీపస్తంభం ఉండేడిది. రాత్రింబవళ్ళు ఆ దీపములను వారు వెలిగించి ఉండేడివారు. ఏలియా అను ప్రధాన గురువు కాలములో ఆ దీపము ఆరిపోకుండా చూసుకోమని సాముయేలు అను బాలునికి ఆదేశమిచ్చేడివారు. ఈ 7 అనే సంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది. పవిత్ర గ్రంథములో ఈ 7 అన్న మాట దేవుని 7 ఆత్మలుగాను వరములుగాను సభలుగాను పలు విధాలుగా సూచించబడుచున్నది. ఈరోజు భద్రమైన అభ్యంగం పొంది
పవిత్రాత్మ యొక్క 7 వరములైన జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢత్వము, తెలివి, భక్తి, దైవ భయము అను వాటితో అలంకరించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఆ విధముగానే ఇప్పటికే భద్రమైన అభ్యంగం పొందినటువంటి మా అందరిపై ఈ వరములను కుమ్మరించమని మరియు పవిత్రాత్మ యొక్క 12 ఫలములతోనూ 2 రకాలైన ప్రత్యేక వరములతో నింపమని వేడుకొంచున్నాము. పవిత్రాత్మ అను జ్యోతి మా ఆత్మలు అను దీపములలో పాపము ద్వారా ఆరిపోకుండా కాపాడుకునే శక్తిని మాకు దయచేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. భారతదేశ పటం. సర్వశక్తిగల సర్వేశ్వర, మా మాతృభూమి అనేటటువంటి భారతదేశాన్ని మీకు సమర్పించుచున్నాము. మా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను 7 కేంద్రపాలిత ప్రాంతాలను మీకు సమర్పిస్తున్నాము. పలు విధాలైన భాషలు, సంస్కృతులు, మతాలతో ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఈ దేశమును మీరు దీవించమని వేడుకుంటున్నాము. ఈ భారతదేశము అన్ని విధాలుగా ప్రత్యేకత గాంచి ఉన్నది. దాదాపు 90,000 జంతు జాతులను, 350 జలపుష్పాల జాతులను, 1200 పక్షి జాతులను, 50,000 వృక్ష జాతులను కలిగి ఉన్న భారత భూమిని ఇందులో నివసించే ప్రజలందరూ వారి వారి అవసరములను బట్టి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు నిస్వార్థ సేవలు అందించేటట్టు మత స్వాతంత్ర్యాన్ని నిష్పక్షపాతముతో దయచేయనట్లు చేయమని వేడుకొనుచున్నాము. అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒలీవు నూనె. సర్వశక్తిగల సర్వేశ్వర, ఆనాడు జలప్రళయం సందర్భంలో నోవా తన ఓడ నుండి పంపినటువంటి పావురము ఒలీవు రెమ్మతో ఆయన వద్దకు మళ్ళీ తిరిగి వచ్చెను. ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవనాధారంలో వారు ఒలీవు నూనెను ప్రత్యేకముగా అటు ఆహార తయారింపులోను మరియు వారి దేహముపై రాసుకొనుటకు ఆ నూనెను ఉపయోగించెడివారు. సాముయేలు ప్రవక్త కొమ్ముగొట్టంలో ఒలీవు నూనెను నింపి దావీదును అభిషేకించుటకు తీసుకుని వెళ్ళారు. అలాగే ప్రవక్తలు రాజును అభిషేకించుటకు ఒలీవు నూనెను వాడేడివారు. ఆ విధముగా ఇది అభిషేక తైలము అని పిలువబడినది. కీర్తనకారుడు ఈ తైలము గూర్చి చెబుతూ, ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి అని చెప్పెను. అనగా పవిత్రాత్మ యొక్క అభిషేకము సూచించు ఈ తైలము పవిత్రాత్మ ద్వారా మనము అనుభవించే ఆనందమును తెలియపరచు ఈ ఒలీవి తైలము స్వీకరించి మమ్ము ఆశీర్వదించండి. మా అనుదిన జీవితంలో మాకు వచ్చు సకల ఒడిదుడుకులలో కూడా మేము అంటిపెట్టుకుని జీవించి తద్వారా పరిపూర్ణమైన ఆత్మ ఆనందం పొంద మమ్ము ఆశీర్వదించండి. అందరూ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పాలు తేనె. సర్వశక్తిగల సర్వేశ్వర, ఆనాడు మీరు అబ్రహామును ఎన్నుకొని వారికి వారి సంతతి వారికి పాలు తేనె పొర్లు పాలస్తీనా దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసితరి. ఆ విధముగానే జాషువా ద్వారా ఇజ్రాయేలు ప్రజలను కానాను దేశమునకు చేర్చిన తర్వాత ఆ భూమిని
ఇశ్రాయేలు 12 గోత్రములకు అనగా లేవి గోత్రమునకు తప్ప ఇతరులందరికీ కూడా ఆ భూమిని విభజించి ఇచ్చిరి. పాలు తేనె పొర్లు భూమి అనగా మోక్ష నివాసము. ఐగుప్తు బానిసత్వములో 430 సంవత్సరాలు నానా బాధలు అనుభవించి చివరికి స్వేచ్ఛామయమైనటువంటి పాలస్తీనా దేశానికి మీ బిడ్డలను మీరు చేర్చితిరి. ఈ లోకమును ఐగుప్తులో పాపపు బానిసత్వముల మగ్గుతున్న మమ్మందరినీ స్వేచ్ఛామయమైన మోక్షమునకు మమ్ము చేర్చమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. జీవనానికి గుర్తుగా ఉన్న ఈ పాలను, సంతోషానికి గుర్తుగా ఉన్న ఈ తేనెను ఇప్పుడు మీకు సమర్పించుచున్నాము. నిజమైన సంతోషము 2 వర్గాల మధ్య జరిగే యుద్ధమును ఆపి ఇది 3వ ప్రపంచ యుద్ధమునకు దారి తీయకుండా కాపాడమని వేడుకొనుచున్నాము. అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. గువ్వనై ఒదిగెదన్ నీదు సన్నిధిలో, పువ్వునై వెళ్ళెదన్ ప్రభువు అర్పణగా. గువ్వనై ఒదిగెదన్ నీదు సన్నిధిలో, పువ్వునై వెళ్ళెదన్ ప్రభువు అర్పణగా. ఏమి లేని నన్ను ఎన్నుకొన్నావో, ఎంతగా నన్ను ప్రేమించినావో. ఏమి లేని నన్ను ఎన్నుకొన్నావో, ఎంతగా నన్ను ప్రేమించినావో. నాదు జీవితం అంకితం దేవా, నీదు దివ్య బలిలో స్వీకరించుమా. నాదు జీవితం అంకితం దేవా, నీదు దివ్య బలిలో నన్ను స్వీకరించుమా. పువ్వనై ఒదిగెదన్ నీదు సన్నిధిలో, పువ్వునై వెళ్ళెదన్ ప్రభువు అర్పణగా. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీరు పునీత చిన్న తెరేసలో చేసిన అద్భుతములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతో అర్థిస్తున్నాం. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము మీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితంలో కూడా
మీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దల్లాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించి భక్తితో పాల్గొనండి. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాని
చిందబడిన యేసుదేవా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన దివ్య రక్తమా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీశరి రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని మరియు పొలిమేర జయరావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ప్రభువా, వారందరిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు మేమును వారితో కలిసి మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తులో
నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. హారతి 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 దీపముతో హారతి దీపముతో హారతి ధూపముతో హారతి ధూపముతో హారతి పుష్పముతో హారతి పుష్పముతో హారతి 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 నిలుచుండి చేతులు మోర్చి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అందరూ చెప్పాలా? నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
సమాధానము దయచేయండి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకనరారే ఈ ప్రేమ విందు, సిలువనాథుని శ్రమల సారం. లోకనరారే ఈ ప్రేమ విందు, సిలువనాథుని శ్రమల సారం. విశ్వసించగలారండి, ఆస్వాదించగలారండి, స్వీకరించగలారండి, రక్షణ పొందగలారండి. విశ్వసించగలారండి, ఆస్వాదించగలారండి, స్వీకరించగలారండి, రక్షణ పొందగలారండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత తెరేసా తనను తాను మీకు పూర్తిగా అంకితమనర్చుగలను. మీ దయను కోరి అందరి రక్షణ కొరకు మీ సమక్షములో సదా ప్రార్థించను. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదం మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గంలో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.